హాయ్ అండి. ఈరోజు కట్ మిర్చి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మిర్చి కట్ చేసుకొని దాంట్లో గింజలు లేకుండా తీసేసుకోవాలండి. ఒకవేళ మీరు ఉండనిచ్చుకోవాలంటే ఉండనిచ్చుకోవచ్చండి. నేను తీసేసాను. శనగపిండిలో సాల్ట్, కొంచెం ఓమ, కొంచెం సోడా వేసి కలిసేలాగా కలుపుకొని సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. మనము చేయితో కలపకూడదండి, ఎందుకంటే మన చేతులకు ఉండే మురికి శనగపిండి తొందరగా తీస్తుంది. అందుకే స్పూన్ తోటి కలుపుకోవాలండి. ఇలా బజ్జీలకి ఎలా అయితే కలుపుతామో చిక్కగా కాకుండా లూజ్ కాకుండా కలుపుకోవాలండి. ఆయిల్ వేడెక్కేలాగా పెట్టి వేడెక్కిన తర్వాత బజ్జీలు వేసుకోవాలండి. ఒక 50-60% ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ మనము బజ్జీలు కావాలంటే వేసుకోవాలండి. నేను 2 సార్లు వేసాను. ఇవి వేసిన తర్వాత వీటిని మనకు ఎంత సైజులో కట్ చేసుకోవాలని మీరు అనుకుంటే అంత సైజు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక మిర్చిలో 3 వచ్చేలాగా కట్ చేసుకున్నానండి. ఇలా వచ్చిన తర్వాత ఇవి 3 పీసెస్ల లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే కట్ మిర్చి రెడీ అండి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసుకుంటే కంప్లీట్ అవుతుందండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయినా కొట్టచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్. మరి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను.